హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కారపొడి చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. దీనికి ముందుగా ఎనిమిరపకాయలు వేపుకుంటున్నాను. ఎనిమిరపకాయలు బాగా ఎర్రగా ఉన్నాయి తీసుకున్నానండి. ఇవి మాడిపోకుండా కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఎర్రగా వేగిన ఈ మిరపకాయలని గిన్నెలో తీసుకుంటాను. ఆ తర్వాత నేను ధనియాలు వేపుకుంటాను. దీనిలోనే ధనియాలు వేసామంటే ధనియాలు మాడిపోతాయి, అప్పుడు ఎనిమిరపకాయలు మాడిపోతాయి. అందుకే ఒక్కొక్కటి వేపుకున్నామంటే వీటికి అయ్యి మంచి కలర్గా ఉంటాయి. కాబట్టి ముందుగా నేను ఎనిమిరపకాయలు వేపినానండి. ఎనిమిరపకాయలు వేపిన తర్వాత అప్పుడు ధనియాలు వేపుతాను. ఇప్పుడు ధనియాలని ఎనిమిరపకాయలు తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలోకి నేను ధనియాలు వేపుకుంటున్నానండి. ధనియాలు వేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ అసలు చాలా బాగుంది. ధనియాలు వేస్తున్నప్పుడే కారపొడి మనకి రుచి తెలిసిపోతుంది. మిరపకాయలు వేగిన తర్వాత దానిలో వేసాను కదండి, ఈ మిరపకాయల ఘాటుకి ఈ ధనియాల స్మెల్కి మంచి స్మెల్ వస్తుంది, బాగుంది. ఇవి కూడా మనం కొద్దిగా దోరగా అయిన తర్వాత దీన్ని కూడా షిఫ్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు ధనియాలు కూడా మంచిగా వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ధనియాలని దింపేసుకున్నానండి. ఇలా వేపుకున్న ఈ ధనియాలు మిరపకాయల్లోకి నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీనికి తగినంత సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటానండి. ఇప్పుడు నాకు మిరపకాయలు ధనియాలు అన్నీ చల్లారినాయండి. బాగా అన్నీ ఎర్రగా ఉన్నాయండి. మిరపకాయలు ఎర్రగా ఉన్నాయి, ధనియాలు బాగా మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఒకసారి గ్రైండ్ పెట్టుకుంటాను. మిక్సీలో వేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి మిక్సీ చేస్తాను. బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేను మిక్సీ పెట్టానండి. మొత్తం ఇలా పొడి పొడిగా వచ్చింది, చూసారా కారపొడి. దీన్ని ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది నేను బాలింతరాలకి చేసే కారపొడిలాగా చేశానండి. నేను ఇందులో ఎటువంటి ఆకు వేయలేదు. కరివేపాకు కానీ పుదీనా మన ఇష్టం, కొత్తిమీర ఏదైనా ఏ ఆకు అయినా కావాలన్నా కానీ ఆ పొడి చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ప్లెయిన్గా చేశాను. ఎందుకంటే ఇప్పుడు సీజనల్లీ కదండి, జలుబులు దగ్గులు అందరికీ ఉంటున్నాయి కదా. ఈ కారపొడి జలుబు దగ్గు వీటికైనా సరే ఉన్నవాళ్ళు ఫస్ట్ 2 ముద్దలు వేసుకుని తిన్నా కానీ బాగా కఫం తగ్గిపోతుంది. ఎంతో రుచికరమైన కారపొడి రెడీ. చూసారా,
ఇప్పుడు కారపొడి రెడీ అయింది. గుమగుమలాడే కారపొడి రెడీ.